బ్రదర్ ముఖ్యంగా ఏంటంటే మారేడుమిల్లు టైగర్ జోన్ అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం జరిగిన భీకర ఎన్కౌంటర్‌లో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు తన భార్య, అదేవిధంగా వాళ్ళ టీం మొత్తం కూడా ఎన్కౌంటర్‌లో చనిపోయినట్టు కూడా ఏపీ డీజీపీ అయితే ధృవీకరించారు. సో ఓవరాల్‌గా మాట్లాడుకుంటే ఇక మావోయిస్టు ఉద్యమం పూర్తిగా అణచివేతకు గురైందా అంటే ఏం చెప్తారు సార్? అంటే హిడ్మాని అక్కడ అంటే హిడ్మాని అలాగే ఆయనతో పాటు ఆయన భార్యని, తర్వాత చెల్లూరు నారాయణరావు ఆయన్ని కూడా చనిపోయినట్టుగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటించడానికి ముందు మేము ఛత్తీస్‌గఢ్ నుంచి కన్ఫర్మేషన్ తీసుకుని ఈ ప్రకటన చేస్తున్నామని చెప్పాడాయన. చెప్పి ఛత్తీస్‌గఢ్ నుంచి కూడా ఒక పోలీస్ బాస్ నుంచి ఒక ప్రకటన వచ్చింది ఈయనే అని. అంటే ఈయనది సుక్మా జిల్లా పూవర్తి అనేటువంటి గ్రామం ఛత్తీస్‌గఢ్‌లో. అయితే ఈయన మదర్‌ని ఈ మధ్య కాలంలోనే ఛత్తీస్‌గఢ్ సీఎం, హోమ్ మినిస్టరు కలిశారు. అవునవును. కలిసి ఆవిడతో ఒక స్టేట్మెంట్ ఇప్పించారు. నువ్వు వచ్చేసేయి అని చెప్పి సరెండర్ అయిపో, ఇప్పుడు అక్కడ ఉండే పరిస్థితి లేదు కాబట్టి నువ్వు వచ్చేసి సరెండర్ అయిపో అనే ఆ మదర్తో ఒక స్టేట్మెంట్ ఇప్పించినటువంటి పరిస్థితి ఉంది. రెండోది ఈ మధ్య కాలంలో హిడ్మా అనేటువంటి పేరుని విపరీతంగా ప్రచారంలో పెట్టారు. ఎందుకు ప్రచారంలో పెట్టారు అనేది ఇప్పుడు అర్థమవుతోంది. టార్గెట్ చేశారు. అంటే ఎవరినైనా టార్గెట్ చేస్తే ఆ టార్గెట్ చేసినటువంటి వ్యక్తి గురించి విపరీతమైన అటెన్షన్ని ప్రజల్లో కలిగించటం అనేది ప్రభుత్వం ఒక వ్యూహాత్మకంగా చేస్తోంది. అంటే బ్రాండెడ్ పాలిటిక్స్ అనేవి మనం చూసాం. పాపులర్ పాలిటిక్స్లో బ్రాండెడ్ రాజకీయాలని విచిత్రంగా నడిపినటువంటి చరిత్ర ఉంది ఎన్డీఏకి. ఇక్కడ కూడా వీళ్ళు బ్రాండెడ్ రాజకీయాలని, బ్రాండెడ్ పాలిటిక్స్ని పట్టుకొచ్చి గేమ్ ఆడారు. ఆడి హిడ్మా అనేటువంటి పేరుని విపరీతంగా సర్క్యులేట్ చేశారు జనాల్లో. సర్క్యులేట్ చేసి ఇప్పుడు ఈయన కేంద్ర కమిటీ సభ్యుడు, ఈయనని టార్గెట్ చేశారు. కేంద్ర కమిటీ సభ్యులందరినీ ఎలిమినేట్ చేయాలనేది ప్రోగ్రామ్గా పెట్టుకున్నాడు ఆయన అమిత్ షా. పెట్టుకోవటం మాత్రమే కాదు, ఆయన డేట్ లైన్ చెప్పున్నాడు. 26 మార్చి నెలాఖరు లోపు మావోయిస్టు పార్టీ ఉనికి లేకుండా చేస్తాను అని ఆయన బహిరంగంగానే ప్రకటించున్నాడు. అందులో భాగంగా ఇప్పుడు ఛత్తీస్గఢ్లోనే యుద్ధం జరుగుతోంది. నిజానికి బస్తర్లో యుద్ధం జరుగుతోంది. అది కూంబింగ్ ఆపరేషన్లు గాను లేకపోతే మరొక ఆపరేషన్ గాను చూడటం, కగార్ ఆపరేషను ఇది కాదు. యుద్ధం చేయటం కోసం సైన్యాన్ని మోహరించారు అక్కడ. ఆ మోహరించినటువంటి సైన్యం రకరకాల పద్ధతుల్లో అక్కడ తమ రాడార్లోకి వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతోంది. వీళ్ళని అంటే వేరే దేశం తాలూకా వాళ్ళని చంపటం కోసం నియోగించినటువంటి యంత్రాంగాన్ని, వెపన్స్ని పట్టుకొచ్చి అడవుల్లో పెట్టి మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల మీద యుద్ధం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా. ఆ యుద్ధంలో భాగంగా ఇప్పుడు హిడ్మాని అక్కడే చంపేసి తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తున్నారు అనే అనుమానం కలుగుతోంది. అంటే ఇక్కడ ఎందుకు సంచరిస్తారు? ఇప్పుడు మారేడుమిల్లి లేకపోతే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి అడ్డుతీగల ప్రాంతం, ఈ ప్రాంతాల్లో తిరిగే ఛాన్సెస్ తక్కువే. అంటే వీళ్ళని ఇంకెక్కడో పట్టుకుని చంపేసి ఆ చంపేసినటువంటి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ డీజీపీతో ఒక స్టేట్మెంట్ ఇప్పించేస్తే క్లోజ్ అయిపోతుంది అనేది వాళ్ళ ఇంటెన్షన్. అది చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఈ ప్రోగ్రాంలో. ఇంతకు ముందు కూడా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ్ళ కేశవరావు గారిని కూడా ఆయన్ని ఎక్కడో పట్టుకుని కాల్చి చంపేసి ఒక ఎన్కౌంటర్ స్టోరీ చెప్పారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ ఇన్సిడెంట్ చెప్పారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న రిపోర్టు అక్కడ. కాబట్టి అల్లూరి సీతారామరాజుది మనకి తెలుగు రాష్ట్రాల చరిత్రలో మొదటి ఎన్కౌంటర్, మొదటి బూటకపు ఎన్కౌంటర్ అది. అంటే ఆయన్ని కూడా ఇలాగే మేజర్ గుడాలని ఆయన నిరాయుధాడుగా సరెండర్ అవడానికి వెళుతున్న ఆయన్ని పట్టుకొచ్చి కాల్చి చంపేసి ఆయన మా మీద దాడి చేస్తే మేము ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో ఆయన మృతి చెందారు అని ఒక ప్రకటన ఇచ్చాడు ఆ రోజుల్లో మేజర్ గుడాల్. అదే ప్రకటనని మళ్ళీ ఇప్పుడు ఏపీ డీజీపీ హిడ్మా వ్యవహారంలో మరొకసారి ప్రపంచం ముందుకు పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఇతను మా మీద దాడి చేయబోతుండగా మేము
ఆత్మరక్షణ కోసం జరిపినటువంటి కార్యక్రమంలో ఈయన హతుడయ్యాడు. ఈయన భార్య చనిపోయింది, అలాగే నారాయణరావు గారు చనిపోయాడు. ఇది వ్యవహారం అని చెప్పి ఇంకో 4 పేర్లు చెప్తున్నారు వాళ్ళు. అయితే చాలా స్పష్టంగా వీళ్ళని ఎక్కడి నుంచో పట్టుకొచ్చి అక్కడ కాల్చి చంపారు. గతంలో బెంగళూరులో ఒక డెన్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళని నల్ల ఆదిరెడ్డి గారు, సంతోష్ వీళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ కొయ్యూరులో చంపేశారు. లోకల్ ఇది కనిపించడం కోసం అక్కడ వేరే కేసులో అరెస్ట్ అయి ఉన్నటువంటి ఒక లాకప్లో ఉన్నటువంటి ఒక పశువుల కాపరిని కూడా తీసుకొచ్చి వీళ్ళతో పాటు చంపేశారు. లోకల్గా ఇది జరిగింది, ఇక్కడే వాళ్ళు దాడి చేస్తే జరిగిన సంఘటన అనేటువంటి లోకల్ అప్పీల్ జనాలకి కలగటం కోసం చేసినటువంటి ఒక హత్య చేయడానికి కూడా సిద్ధపడిపోయారు. అలాంటి పరిస్థితి ఇది పోలీసుల ఆపరేషన్గా జరగటం లేదు. ఆపరేషన్ కగార్ అనే యుద్ధం అంతిమ యుద్ధం, దాని అర్థం. ఈ అంతిమ యుద్ధం సైన్యం చేస్తోంది, పోలీసులు కాదు. ఇది పోలీసుల కూంబింగ్ ఆపరేషన్ల స్థాయికి కుదించి మాట్లాడుతున్నారు కానీ పోలీసులకి ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి సంబంధం లేదు. ఇది సైనిక చర్య. సైన్యం చంపేస్తోంది, సైన్యం దాడులు చేస్తోంది, సైన్యం యుద్ధం చేస్తోంది. ఆ యుద్ధంలో భాగంగా ఇప్పుడు హిడ్మాని చంపేసి వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఆయన్ని, ఆయన భార్యని, వీళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చి అక్కడ చంపేసి ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్ స్టోరీ. వాళ్ళకి అలవాటైన స్టేట్మెంట్ ఇది. దాదాపుగా 100 సంవత్సరాల నుంచి కాపీ పేస్ట్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్నే మరొకసారి ప్రజల ముందు ఉంచారు.